హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటలు స్పెషల్ అయిన జంతికలు చూపించబోతున్నానండి. సంక్రాంతి వచ్చేసింది కదండి, అందరూ పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి. అదేవిధంగా మేము ఏ విధంగా జంతికలు చేస్తామో చూపించబోతున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు శనగపప్పు తీసుకున్నానండి. అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు శనగపప్పు అనేది తీసుకున్నాను. అలాగే ఈ గ్లాసుతో 4 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం అనేది రేషన్ బియ్యము. ఈ బియ్యాన్ని నేను కడగలేదండి. శుభ్రంగా మట్టి ఉంటాయి కదండి, రేషన్ బియ్యంలో మట్టి రాళ్ళు అవన్నీ తీసేసి పొడి బియ్యాన్నే వేస్తున్నానండి. అలాగే ఒక 1/4 గ్లాసు వరకు పుట్నాల పప్పు వేస్తున్నానండి. అదే వేపిన శనగపప్పు అంటారు కదా, అది వేస్తున్నాను. అలాగే ఒక 1/4 గ్లాసు వరకు సగ్గుబియ్యం వేస్తున్నానండి. సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు వీటిని మనం మెత్తగా పిండిలా ఆడించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పిండి అనేది చాలా మెత్తగా ఉండాలండి. ఈ విధంగా ఆడించుకోవాలి. ఇక దీన్ని మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని నేను కలుపుకోవడానికి వీలుగా ఒక బేసిన్లోకి మార్చుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అనేది వేస్తున్నానండి. అలాగే కారం అనేది ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇందులో నేను వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఎటువంటివి వేయడం లేదండి. ఆల్రెడీ నేను సగ్గుబియ్యం కూడా పిండిలోనే కలిపి ఆడించాను కదండి. మనకి ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల జంతికలు అనేవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు నువ్వులు వేస్తున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాము అనేది వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కలుపుకోవాలండి. మనకి ఉప్పు, కారం అనేది పిండి మొత్తానికి కూడా బాగా పట్టాలి. ఇప్పుడు ఇందులో నేను వేడి నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు అనేవి మరిగించి పెట్టుకున్నానండి. ఈ నీళ్ళు అనేది వేస్తున్నాను. మనకి వేడి నీళ్ళు వేయడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఈ వేడి నీళ్ళు వేసాక కొంచెం చూసుకుంటూ కలుపుకోండి, లేదంటే చేతులు అనేవి కాలుతాయి. సంక్రాంతి స్టార్ట్ అయిందంటే ఇంకా మనకి పిండి వంటలు అనేవి అందరూ చేస్తూ ఉంటారు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. మేమైతే జంతికలు ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తామండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మేము చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు అనేవి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నాకు ఈ మొత్తం పిండి కలపడానికి నాకు 5 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి పట్టాయండి. మనకి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం జారుగానే ఉండాలి. అలాగని మరీ జారుగా కాదండి. కొంచెం మనకి ఎలా అంటే మైదా పిండి కలిపిన తర్వాత ఎలా సాగుతుందో చూసారు కదా, ఆ విధంగా ఉండాలండి. చూసారు కదండి, ఈ విధంగా అనేది కన్సిస్టెన్సీ ఉండాలండి. మనకి ఈ పిండి అనేది గట్టిగా ఉంటే జంతికలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి. ఈ విధంగా మనకి పిండి అనేది ఉంటే సరిపోతుందండి. జంతికలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొద్దిగా నీళ్ళు అనేది రాసుకుంటే మనకి పిండి అనేది చాలా ఈజీగా జారుతుందండి. ఎక్కడ అంటుకోకుండా పట్టుకోకుండా ఉంటుంది. మీరు నీళ్ళు కానీ లేదంటే ఆయిల్ కానీ రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నీళ్ళు అనేది రాస్తున్నానండి. ఈ విధంగా మనం ఇంకా పిండి అనేది వేసుకొని జంతికలు అనేది చేసుకోవడమేనండి. పిండి మధ్య మధ్యలో మొత్తం కూడా కలుపుతూ ఉండండి, లేదంటే మనకి పిండి పైన ఆరిపోతుంది, గట్టిగా అయిపోతుందండి. మనం జంతికలు వేసేటప్పుడు పిండి మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా ఇందులో జంతికలు అనేది మనం వేసుకోవడమేనండి. ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియం టు హైలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా జంతికలు వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. మనకి పొంగు ఉంది కదా, ఈ పొంగు అంతా పోయిన తర్వాత మనకి జంతికలు అనేవి పైకి తేలుతాయండి. అప్పుడు మనం గరిటె పెట్టి తిప్పుకోవాలి. అప్పుడు దాకా తిప్పకూడదండి, లేదంటే మనకి జంతికలు అనేవి విరిగిపోతాయి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలండి. కొంచెం మనకి గోల్డెన్ కలర్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా ఉండే జంతికలు అనేవి రెడీ అయిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇందులో సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి జంతికలు అనేవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే చాలా గుల్లగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. టేస్ట్ అంతా బాగుంటాయి. ఇది మా అమ్మగారు నాకు నేర్పించిన వంట అండి. నేను ఎప్పుడైనా సరే ఈ విధంగానే ట్రై చేస్తాను.
చాలా అంటే చాలా బాగుంటాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా జంతికలు అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటారండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే మనం జంతికలన్నీ కూడా వేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ కూడా అంత బాగుంటాయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.